స్వాగతం. పుట్టిటి కష్టాల్లో మునిగిన రైతన్నలను కేంద్ర ప్రభుత్వం చావుదెబ్బ కొట్టింది. ఇప్పటికే సమస్యల సుడిలో చిక్కిన అన్నదాతలపై ఎరువుల ధరల పెంపు రూపంలో పిడుగు వేసింది. ఇప్పటికే రకరకాల సాకులతో రాయితీలకు మంగళం పాడుతూ వస్తున్న ప్రభుత్వం ఆ భారాన్ని మరింత దించుకునేందుకు ఆ మేరకే రైతుల నెత్తిని చేయి పెట్టేందుకు సిద్ధమైపోయింది. రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఎరువుల ధరల వడ్డనకు మొత్తం రంగం సిద్ధం చేసేసింది. డిఏపి, కాంప్లెక్స్, యూరియా వినియోగంపై భారీ భారం మోపేందుకు కేంద్ర మంత్రివర్గం సైతం ఆమోద ముద్ర వేసేసింది. దేశంలో రైతాంగానికి మరింత గడ్డుకాలం ఎదురు కానుంది. ఈ ఖరీఫ్ నుంచి ఎరువుల ధరలు మరింత పెరగనున్నాయి. అదను చూసి వాతపెట్టిన కేంద్ర ప్రభుత్వం రసాయన ఎరువులపై రాయితీని భారీగా తగ్గించుకుంది. అన్నదాతలు ఊహించని నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా అంతర్గతంగా తీవ్ర తర్జన భర్జనల్లో ఉన్న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఎరువుల రాయితీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 2010 ఏప్రిల్ నుంచి ఎరువుల రాయితీకి పోషకాల ఆధారితం అంటూ ఎన్బీఎస్ విధానాన్ని తెరమీదకు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ఎరువులపై రైతులకు ఇచ్చే రాయితీని తగ్గించుకుంటూ వస్తోంది. పంట దిగుబడి పెరగటానికి ఉపయోగించే డిఏపి, కాంప్లెక్స్, పంట ఎదుగుదలకు ఉపయోగించే యూరియా ధరలపై ఈ ప్రభావం పడనుంది. భాస్వరం, పొటాష్, నైట్రోజన్ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం రాయితీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే సమావేశమయ్యే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈసారి గతేడాది కంటే 20% వరకు రాయితీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పోషక ఎరువుల ఆధారిత ఎరువుల రాయితీని ప్రకటించే సమయంలో రైతులకు మేలు జరుగుతుందని పెద్ద ఎత్తున వాదించిన కేంద్ర ప్రభుత్వం నిపుణుల వాదనను ఖాతరు చేయలేదు. ఆది నుంచి దేశవ్యాప్తంగా వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు చెప్పిన విధంగానే కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రకారం ఎరువులపై ఇస్తున్న రాయితీ నుంచి తప్పుకుంటోంది. ప్రభుత్వము మరింత భారాలు మోపుతా ఉంది రైతాంగం పైన. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు సగానికి సగము సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం తగ్గించుకొని వాళ్ళ అదంతా కూడా రైతులపైన మోపింది. కాబట్టి వాళ్ళ మార్కెట్లో పోతే ప్రతి ఒక్క ఎరువుల ధరలు కూడా దాదాపు రెండింతలు అయిపోయినాయి ఒకే ఒక 9 నెలల కాలంలో. మరలా ఇప్పుడు కూడా గత 2 ఏళ్ల క్రితం 1,10,000 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ భరించిన ప్రభుత్వం ఇవాళ 52,000 కోట్ల కుదించిందంటే మిగతాదంతా కూడా రైతులపైనే భారం మోపుతా ఉంది. కాబట్టి వ్యవసాయం పట్టి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ముఖ్యంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క నూతన ఆర్థిక విధానాల ఫలితంగా అన్ని రకాలుగా వ్యవసాయంలో నష్టపోయి ఇవాళ దేశంలో రైతులందరూ కూడా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి తప్ప తరిగే పరిస్థితి కనపడడం లేదు. ఇలాంటి నేపథ్యంలో దాని గురించి శస్త్రచికిత్స చేయాల్సిన సమయంలో దానికి పూనుకోకుండా మరింత భారాలు మోపే పద్ధతులు ఇవాళ ప్రభుత్వం వివరించడం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రైతులు ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారని, భూసారం దెబ్బతింటోందనే సాకుతో కేంద్ర ప్రభుత్వం ఎన్బీఎస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానంతో ఎరువుల ధరలపై ఉన్న నియంత్రణ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎరువుల కంపెనీలు ముడిసరుకు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఎరువుల ధరలు పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. 2010 సంవత్సరానికి ముందు 1,00,000 కోట్లకు పైగా ఉన్న రాయితీని ఏటా తగ్గిస్తూ వచ్చింది. ప్రస్తుతం 2012-13 సంవత్సరానికి ఎరువుల రాయితీని కేవలం 52,000 కోట్ల రూపాయలకే పరిమితం చేస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే పరోక్షంగా ఆ భారం మొత్తం రైతుల మీద రుద్దేందుకు ఉత్పత్తి సంస్థలకు పచ్చజెండా ఊపేసింది. ముఖ్యంగా 35% ఉన్నటువంటి కూలీలు మాకిప్పుడు 60% అయ్యారు. ఎరువులు పెరిగినాయి. ఎరువులు మీరు అన్నట్లు దాదాపు 2-3 అయినాయి. డీజిల్ పెరిగింది. పెస్టిసైడ్స్, విత్తనాలన్నీ పెరిగిపోయినాయి. కానీ దీనికి సమన్వయంగా మద్దతు ధర కానీ లేదు ఫ్రీ మార్కెట్లో కానీ మాకు ధర లభించడం, ఇది ప్రతి పంటకి కూడా ఇది స్పష్టంగా మాకు కనపడుతుంది. ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి ఈ ఆర్డరే కాకుండా చాలా విషయాల్లో మాకు అనిపించింది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వ్యవసాయ సమస్యల మీద రైతులకు ఏదైనా చేయాలనే మీద ఒక స్పష్టమైన అవగాహన లేదు.
ఎరువులపై ఇప్పటి వరకు ఉన్న రాయితీ వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్బీఎస్ విధానం అమలు చేశాక ఎరువుల కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు ఆధారంగా ఎరువుల ధరలు పెంచాయి. ఈ నిర్ణయంతో 2010 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 110% వరకు ఎరువుల ధరలు పెరిగాయి. రైతులు అత్యధికంగా తప్పనిసరిగా ఉపయోగించే డీఏపీ ధర 2010 మార్చిలో బస్తా 486 రూపాయలుండగా ప్రస్తుతం 1056 రూపాయలకు చేరింది. పొటాష్ మిశ్రమంతో తయారు చేసే కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనిపై కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాయితీని తగ్గించి అన్నదాతను దగా చేసేందుకు సిద్ధమైంది. తొలుత భాస్వరం, పొటాష్ ఎరువులకు మాత్రమే ఎన్బీఎస్ విధానాన్ని ప్రకటించిన కేంద్రం గతేడాది నుంచి యూరియాను ధరల నియంత్రణ నుంచి తొలగించింది. ఈ సంవత్సరం నైట్రోజన్ ఎరువుపై కూడా రాయితీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా మొక్క ఎదుగుదలకు తప్పనిసరిగా ఉపయోగించే నైట్రోజన్ ఆధారిత యూరియా ధరలు కూడా ఈసారి భారీగా పెరగనున్నాయి. 2010-11లో వివిధ పోషక ఎరువులకు ఇచ్చినది, ప్రస్తుతం ప్రకటించిన రాయితీలు ఇలా ఉన్నాయి. నైట్రోజన్ ఎరువుకు 2010-11లో కిలోకు 27.15 రూపాయల రాయితీ ఇవ్వగా ప్రస్తుతం 24 రూపాయలు మాత్రం ఇవ్వనుంది. భాస్వరానికి కిలోకు 2010-11లో 32.33 రూపాయల రాయితీ ఇవ్వగా రానున్న ఆర్థిక సంవత్సరానికి 21.80 ఇవ్వనుంది. పొటాష్కు గత సంవత్సరం కిలోకు 26.76 రూపాయలివ్వగా ఈసారి 24 రూపాయలకు తగ్గించింది. ధరల పెరుగుదలతో చాలా మంది చిన్న, సన్నకారు రైతులు పంట కాలంలో ఎరువుల వాడకాన్ని ఇప్పటికే పూర్తిగా తగ్గించారు. 2010-11లో 42 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఉపయోగించే రైతులు 2011-12లో కేవలం 35 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉపయోగించినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కానీ వ్యవసాయ శాఖను చూస్తే రైతుల్లో అవగాహన పెంచి ఎరువుల అనవసర వాడకాన్ని తగ్గించగలిగామని గొప్పలు చెప్పుకుంటోంది. వాస్తవానికి ఎరువుల ధరలు పెరిగి పెట్టుబడికి తగ్గ ఆదాయం రాకపోవటంతోనే రైతు ఎరువుల వాడకాన్ని తగ్గిస్తున్నాడనే విషయాన్ని మాత్రం వెలుగులోకి తేవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల రాయితీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్పత్తిపై తప్పనిసరిగా ప్రభావం ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త సబ్సిడీ విధానం ద్వారా అంతకుముందు ఎరువుల బస్తాకు ధర నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎరువుల బస్తాకు సబ్సిడీని నిర్ణయిస్తూ ఉంది. ఒక యూరియా బస్తా నాఫ్తా మీద తయారు చేయాలి అంటే 50 కిలోల బస్తాకు 1750 రూపాయలు అవుతాయి. ఇప్పుడు యూరియా బస్తాకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ 500 రూపాయలు. అంటే రైతు 1250 రూపాయలు యూరియా మీద పెట్టుబడి పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే డిఏపి విషయం అయితే ఒక 50 కిలోల బస్తా ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు 2500 రూపాయలు. ఇప్పుడు దాని మీద సబ్సిడీ ఎత్తివేసిన తర్వాత 480 రూపాయలున్న డిఏపి ఈరోజు 1030 రూపాయలకు నిర్ణయించారు. అంటే ఎరువులను విచక్షణారహితంగా వాడుతున్నారని కేంద్రం చెప్తోంది. కానీ అదే సందర్భంలో భూసార పరీక్షలు జరపడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్రం గాని ఎలాంటి నిధులు కేటాయించలేదు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలియంది కాదు. రుణాల కోసం బ్యాంకులకెళ్తే నానా కొర్రీలు పెడుతున్నారు. పండిన పంటకు మద్దతు ధర లేదు. పొలాన్ని సాకలేక పంట విరామ ఉద్యమాలు సాగుతున్నాయి. ఎరువుల దుకాణాల్లో రైతుల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. పంట ఖర్చు 3 పెరిగింది. అందుకు తగ్గ వనరులను మాత్రం సర్కారు గాలి కొదిలేసింది. ఇన్ని సమస్యల మధ్య ఇప్పుడు మన అన్నదాతకు మరో భారీ సమస్య. ఎరువు రైతుకిక బరువే. సేద్యం అంటేనే చోద్యం చూస్తున్న ప్రభుత్వానికి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు బదులు అరికట్టాలన్న యోచన ఉన్నట్టుంది. అందుకే ధరలు పెంచుకునే స్వేచ్ఛను కంపెనీలకిచ్చి కర్షకుడికి కష్టం పెంచింది. కనీస మద్దతు ధరలు ఇవ్వలేకపోతున్న సర్కారు ఎరువుల రూపేణా రైతుపై ఏటా 1000 కోట్ల రూపాయలు భారం పడుతుంటే ఆపాలని చూడకపోగా మరింత పెంచే నిర్ణయాలు తీసుకుంటుండటం శోచనీయం.